సంతోషం. నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నిత్యుడేసు నొద్దకు రమ్ము, నిత్యుడేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. బైబిల్ సాంగ్ పాడుకుందాం కూర్చుని చెల్లి. బైబిల్ సాంగ్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े में उसका रोज बरोज, सामने कभी ना कहो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములైనా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి నీ మందిరంలో నీ బిడ్డలమైన మేమందరము తండ్రి యేసునైనా స్తుతించి గణపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి యేసునైనా ఈ సమయంలో నీ సేవకుని బోరగా వాడుకొని ఆరాధన వాక్యాన్ని మాకు అందించండి. ప్రతి ఒక్కరూ తండ్రి హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి సహాయం దయచేయమని, నీవే మా మధ్యలో ఉండమని, రావాల్సిన బిడ్డలందరినీ మా మధ్యలోకి తీసుకురమ్మని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆరాధన కొరకైన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అందరూ లాస్ట్ లైన్ అందరం కలిసి చదువుదాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. తర్వాత చదవండి. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఈ స్తుతి ఆరాధన పాట ఎవరికి వచ్చా? బ్రదర్ సామిల్ గారు మీకు వచ్చా? సరే పోనీ తర్వాత పాడండి.
పాడకపోతే మనం దాన్ని కరెక్ట్ చేసి పెడదాం. యెహోవా నామమునకు స్తుతి కలిగిన గాక. ఈ సమయంలో మనం అందరము స్తుతి ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఆరాధన చేయాలంటే యెహోవా ఇచ్చెనో యెహోవా తీసుకొని పోయాడు. ఇక్కడ ఏమని చెప్తుందండి? యెహోవా దేవుడు మనకి ఇచ్చాడు, మరలా ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన మనం అందరం స్తుతి ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా ఇచ్చెనో యెహోవా తీసుకొనెను. తీసుకున్న దానికి ఎవరైనా స్తుతి ఆరాధన చేస్తారా? దేవుని మనం అడుగుతున్నాం కదా ఇమ్మని. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చిన చేతితోనే తీసేసుకుంటే మనం దానికి సంతోషంగా స్తుతి ఆరాధన ఏం చేస్తాం? కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పైన కాంటెస్ట్ని మనం తర్వాత అప్లికేట్ చేద్దాం. కానీ యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం తీసుకున్నాడు, మనం ఎందుకు ఆయన స్తుతించాలి, ఆరాధించాలి అంటే దేవుడు ఏమి ఇచ్చాడో మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూడకుండా చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మనకి ఏమిచ్చాడు ఆయన? తన కుమారుణ్ణి ఇచ్చేసాడు ఆయన. తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. యెహోవా ఏమిచ్చాడు? తన కుమారుణ్ణి మన కొరకు ఆయన ఇచ్చాడు. మరి ఆయన తీసుకున్నాడు కదా. యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నట్టు అర్థం ఏంటి? తన కుమారుడు మనకిచ్చి మన పాపాల నిమిత్తమై ప్రాణం శిలువ మీద ప్రాణం పెట్టించి మరలా ఆయన తన అద్వితీయ కుమారుడు ఎక్కడ ఉన్నాడండి? ఆయన కూడా పార్శ్వం అందుకు కూర్చున్నాడు. ఆయన మన కోసం ఆయన కుమారుని ఇచ్చాడు, మరలా ఆయన తీసుకున్నాడు. ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే నా పాపముల కొరకు ఆయన శిలువ మరణం పొంది నువ్వు నశించకుండా నిత్య జీవం పొందడానికి ఆయన కుమారుడిని ఇచ్చి మరలా ఆయన కుమారుణ్ణి ఆయన దగ్గర తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనందరం స్తుతి చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన ఇచ్చినది ఏంటంటే తన అద్వితీయ కుమారుడు మనకి ఇచ్చాడు, మరలా అద్వితీయ కుమారుణ్ణి ఆయన దగ్గర చేర్చబడ్డాడు. కాబట్టి మనం స్తుతి ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఏప్రిల్ 9:22 చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 9:22. ఏప్రిల్ 9:22 చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఈ లోకంలో నీకైనా నాకైనా ప్రతి ఒక్కరికైనా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. అందుకనే యేసుక్రీస్తు రాకపూర్వము వారు బలులు అర్పించి రక్తాన్ని చిందించి బలులు అర్పిస్తూ ఉండేవారు వారు పాప క్షమాపణ కొరకు. ఎప్పుడైతే 2026 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకంలో దేవుడు ఆయన కుమారుడు మనకు అనుగ్రహించాడో, ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత మరలా ఆయన ప్రాణాలను పెట్టి తన అద్వితీయ కుమారుని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. ఆయన రక్తం చిందించడం ద్వారానే మనకు పాప క్షమాపణ కలిగింది. కాబట్టి ఎందుకు స్తుతించాలి? దేవుని నామాన్ని ఎందుకు స్తుతించాలంటే ఆయన రక్తము చిందించడం ద్వారా మన పాప క్షమాపణ పొంది మనం నిత్య జీవానికి వారసులయ్యే బిడ్డలుగా ఉన్నాం. కాబట్టి మనం ఆయన్ని స్తుతించవలసిన వారమే ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. కాబట్టి ఈ లోకములకు తన కుమారుని ఎందుకు పంపించాడు ఆయన? యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకున్నాను. తన అతిథి కుమారుని ఎందుకు పంపించాడు? ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెతికి రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారిని వెతకడం కోసం, మందిరాన్ని రాకపోతున్న వారి కోసం వెతకాలి కదా. రాలేని వాళ్ళందరికీ 10:30 దాకా ఫోన్ చేస్తున్నాను. ఎందుకు రాలేదో కొంతమంది తెలియదు. 10 మంది ఫోన్లు ఎత్తారు. రాంబాబు గారు ఒక్కడే నాకు రాకపోతుంటే మెసేజ్ పెడతారు. బ్రదర్ సాబెల్ గారు మెసేజ్ పెడతారు, పలానా కారణంతో రాలేకపోతున్నాను.
కాకపోతే మనం పెట్టాలి, ఎందుకంటే ఒక డ్యూటీలో ఒక అరగంట పర్మిషన్కే వాళ్ళు మనం పర్మిషన్ తీసుకుని పెడుతున్నప్పుడు కదండి, స్కూల్కి వెళ్ళి మనం బిడ్డను తీసుకురావాలి, కొంచెం జ్వరంగా ఉంది అంటే మనం అక్కడ పర్మిషన్ తీసుకొస్తూ ఉంటాం. ఇక్కడ పాస్టర్ గారు పర్మిషన్ ఉంది కదా, పాస్టర్ గారు ఎదురు చూస్తూ ఉంటారు కదా, దేవుని సంఘం అనేది సంఘ బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. కాబట్టి డెఫినెట్గా మనమైన మన బిడ్డలమైన తరతరములకు ఆ అకౌంటబిలిటీ నేర్పించాలి. ఇక్కడ అధికారం కాదు, కుటుంబానికి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ యజమానులు ఎలాగో మనందరికీ ప్రభువు ఎలాగో మందిరానికి సేవకుడికి మన జవాబుదారీగా ఉండాలి కదా. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మరి ఎందుకు రాలేదని చెప్పగలగాలి. ఫోన్లు చేస్తే అసలు ఫోన్లే లిఫ్ట్ చేయట్లేదు చాలామంది, ఎందుకు రాలేదు కూడా తెలియట్లా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడం వరకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అందరూ నశించిపోతున్నారు రక్షణ సువార్త తెలియక. వారందరినీ వెతికి ఏదో విధంగా సువార్త వారికి అందించడం కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. ఈ రోజున మిమ్మల్ని నన్ను అనేక మందిని రక్షింపబడిన బిడ్డలకి రక్షణ భారాన్ని, రక్షణ సువార్త భారాన్ని ఎందుకు పెడుతున్నాడంటే, ఇలా ఇంకా నశించిపోతున్నారు అనేక మంది ఉన్నారు. మరి రక్షణ సువార్త అందక మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ పనిముట్టుగా వాడుకుని మనకు అవకాశాన్ని ఇచ్చి వారికి రక్షణ సువార్త అందించడానికి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే రక్షణ పొందారో ఆ రక్షణ భారంతో ఏదో విధంగా వారి అవతల వారికి రక్షణ సువార్త తెలియజేయవలసిన వారమై మనం ఉన్నాం. కాబట్టి అలా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను. అప్పుడు దేవుడు ఎందుకు పంపించాడు ఆయన్ని? నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం కొరకు. ఆయన బిడ్డలుగా మార్చబడిన మనం కూడా ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెతికి రక్షించాలన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకోటి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి. కాదండి, రోమా 8:32, రోమన్స్ 8 చాప్టర్ 32 వర్స్. తన సొంత కుమారుని అనుగ్రహించినప్పుడు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? వెరీ గుడ్. చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన మనకు అప్పగించిన వాడు. అంటే తన సొంత కుమారుని ఇవ్వడానికి ఆయన వెనుకాడకుండా మన కొరకు ఆయన కుమారుని అప్పగించేశాడు. ప్రాణం పెట్టడానికి అప్పగించేశాడు. ప్రాణం పెట్టడానికి తన సొంత కుమారునే మనకు అప్పగించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడం? ఈ లోకంలో సమస్తము మనం అడుగుతున్నాం కదా. ఆయన్ని మనకు పంపించిన దాంతో పాటు ఆయన కుమారునే ప్రాణం పెట్టడానికి మనకు అప్పగించినప్పుడు దానితో పాటుగా ఈ లోకంలో ఉన్న సమస్తమును కూడా మనకు అప్పగించగలడు. కానీ ఈ లోకంలో ఉన్న సమస్తము వైపు మనం ప్రయాసపడుతున్నాం, కానీ ఆయన మనకు అప్పగించిన ఆయన అద్వితీయ కుమారుడు మన కోసం ప్రాణం పెట్టడానికి మనకి ఇచ్చిన దాన్ని మర్చిపోయే భాగంగా మనం ఉన్నాం. ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, తన కుమారుని మనం ప్రాణం పెట్టడానికి ఆయన అప్పగించినప్పుడు ఈ లోకంలో మనం కోరుకునే సమస్తము కూడా మనకు అప్పగించాడు. కానీ అవి పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే నమ్మకమైన బిడ్డలుగా ఉండాలి. సమస్తం అంటే లోకానికి సంబంధించిన విషయాలే కాదు, కానీ సమస్తం అంటే ఏంటి? యేసుక్రీస్తు చనిపోయాడు, 33.5 సంవత్సరాల తర్వాత సులువుగా మరణం పొందాడు, 3వ దినమున సజీవంగా లేచాడు, 40 దినాలు 400 మందికి కనబడ్డాడు. తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైపోతున్నప్పుడు అందరిని చూసి ఏమన్నాడు? మీరెవ్వరూ బాధపడద్దు, నేను వెళ్ళిపోతున్నానని. మీ కొరకు ఆత్మ అనే సజ్జికలను ఉంచుతున్నాడు. ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మన మధ్యలో పెట్టి ఆయన దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఆయన అద్వితీయ కుమారుడు మనకిచ్చి ప్రాణం పెట్టి ఆయన కుడి పార్శ్వమున కూర్చునేటట్టు తీసుకున్నాడు. కానీ మనకు మళ్ళీ ఏమిచ్చాడండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్య ఆయన ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనకేమిచ్చాడు? ఆయన కృపనిచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నామో కృపాకాలంలో ఉన్నాం. మనం కొంచెం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, ఎంత లెక్కలేనితనంగా ఉన్నా మనము ఆయన కృప పొందుతూనే ఉన్నాం కదా. ప్రతి చిన్నదానికి ఆయన పరీక్ష చేయట్లేదు, వల్లనే ప్రతి చిన్నదానికి గద్దించట్లేదు, ప్రతి చిన్నదానికి హెచ్చరించట్లేదు.
ఎందుకు అంటే ఆయన ఇంకా ఓపిక పడుతున్నాడు, ఇంకా కృప చూపించేవాడిగానే ఉన్నాడు. కృప అంటే నిన్ను ఓపిక పడుతూ ఇంకనో నీ ఎడల జాలి కలిగి, ప్రేమ కలిగి ఇంకనూ భరిస్తూ కృప చూపించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన మధ్య ఏమిచ్చాడండి? ఆత్మతో పాటు కృపను కూడా మనకి ఇచ్చాడు. కృపతో పాటు ఏమిచ్చాడు మనకైనా? ప్రతి ఒక్కరికి ఆత్మ వరాలు ఇచ్చాడు, ఆత్మ ఫలాలు ఇచ్చాడు. ఆత్మ ఫలాలు ఏమి ఇచ్చాడు? దేవునిలో ఉండడం ద్వారా మనము సంతోషంగా ఉండడం, సమాధానం కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, ఇవన్నీ మనకి ఎవరి ద్వారా కలుగుతున్నాయి? అవన్నీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడులో మనం దేవుళ్ళు ఉండడం ద్వారానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు పీస్ ఆఫ్ మైండ్ మనకి ఇస్తున్నాడు కదా. కాబట్టి ఆత్మ ఫలాలు మనం పొందుకునే వారంగా ఉన్నాం, ఆత్మ వరాలు పొందుకునే వారంగా ఉన్నాం. అందుకనే ఒకరికి ప్రవచించే వరం, ఒకరికి బోధకులుగా, అపోస్తులుగా, ఇలా అన్ని రకాలుగా దేవుడు అనేకమైన ఆత్మవరాలు మనకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు దేవుడిచ్చినవే, దేవుడిచ్చిన తలాంతులే ఇవన్నీ. ఆ తలాంతులన్నీ మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగించాలి. ఆత్మ ఫలాలు ఇచ్చాడు, ఆత్మ వరాలు ఇచ్చాడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం? ఒక తల్లిదండ్రులకి పుట్టిన బిడ్డకి తండ్రి తర్వాత ఆ బిడ్డకి అధికారం ఉంటుందా ఉండదా? ఉంటుంది. వారసత్వం అధికారం ఉంటుంది కదా. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా ఆయన బిడ్డగా మార్చబడ్డావో నీకు అధికారం ఇవ్వబడ్డది. ఆయన కుమారుడికి ఏ విధంగా అధికారం ఇవ్వబడ్డదో యేసయ్యకు, నీకు కూడా ఆయన బిడ్డగా మార్చబడినప్పుడు నీకు కూడా నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. ఆయన కుమారుడిగా నీతిమంతుడిగా మార్చబడ్డావు కాబట్టి నీకు కూడా అధికారం ఇవ్వబడ్డది. ఏంటి అధికారం? నీతిమంతులు ఎలా ఉంటారంటే సింహం వల్లే గర్జించే వారిగా ఉంటారు. నీతిమంతుడు సింహం వల్లే గర్జించే వారిగా ఉంటారు. నీతిమంతుడు కేవలం ఆయన రక్తంలో కడగబడితేనే నీతిమంతుడిగా ఆయన బిడ్డగా మార్చబడతాడు. సింహం దేనికి గుర్తు? అడవికి రాజది. అడవిలో ప్రతి జంతువు కూడా తన మాట వినాల్సిందే. అడవికి రాజుగా సింహాన్ని చెప్తూ ఉంటాం. అంటే రాజు అంటే అర్థమేంటంటే అధికారానికి సింబల్. అధికారానికి సింబల్. నీతిమంతులు సింహం వలె ఉంటారు అంటే నీతిమంతుడు ఈ లోకంలో భయపడుతూ ఉండడం, అధికారయుక్తంగానే ఉంటాడు. ఎందుకంటే వాడు నీతిగా, నిజాయితీగా నడుచుకుంటాడు కాబట్టి, నీతిగా యథార్థంగా ఉంటారు కాబట్టి, నీతి విషయంలో, నిజాయితీ విషయంలో, యథార్థత విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అధికారయుక్తంగానే ఉంటాడు. నీతిమంతులు దేవుని బిడ్డలు ఈ లోకంలో చివరంతకాల శక్తులని అధికారయుక్తంగా ప్రార్థన చేసి వెళ్ళబట్టగలరు. ప్రార్థన చేస్తే ఏమవుతాయండి? చీకటి అంధకార శక్తులన్నీ పారిపోతూ ఉంటాయి. అధికారం ఎవరికి ఇవ్వబడింది? అనేక మంది అపోస్తులు, దేవుని సేవకులు, విశ్వాసులు కూడా మన బిడ్డలు అర్ధరాత్రి అనారోగ్యంతో కానీ ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఏం చేస్తామంటే వెంటనే ప్రార్థన చేస్తాం. నూనె రాసి ప్రార్థన చేసి, సిలువ గుర్తు చేసి, బైబిల్ బట్టి ప్రార్థన చేసి యేసు నామంలో గందిస్తాం. వెంటనే వారు ప్రశాంతంగా నిద్రపోయే స్థితి ఉంటారు. అక్కడ ఎందుకు? యేసు నామంలో గందించే అధికారం దేవుని బిడ్డగానికి ఆయన వారసత్వ అధికారాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఆయన మనకి ఏమి ఇచ్చాడు? ఆ యేసయ్య శరీరంతో పుట్టిన యేసయ్యను ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ అనే పరిశుద్ధాత్మ దేవుడిని సంచికరువును మనకి ఇచ్చాడు. ఆయన ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటాడు. అలాగే కృపనిచ్చాడు, ఆత్మ వరాల్ని, ఆత్మ ఫలాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. చూసారండి? కాబట్టి ఈ లోకంలో ఏం చదువుకున్నామండి? యెహోవా ఇచ్చెనో, యెహోవా తీసుకునను, ఆయన నామమునకే స్తుతి కలుగును. కాబట్టి దేవుని నామాన్ని ఎందుకు స్తుతించాలంటే ఈ లోకంలో మెటీరియలిస్టిక్ థింగ్స్ మాత్రమే కాదు, ఈ లోకంలో ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు, తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టాడు. నేను నిత్య జీవానికి వారసులయ్యే అధికారిగా ఆయన బిడ్డగా నేను మార్చాడు. కాబట్టి ఈ లోకంలో మెటీరియలిస్టిక్ ఆయన కుమారుడిని ప్రాణం పెట్టేగా ఇచ్చినప్పుడు సమస్తమును కూడా మీకు ఇస్తానంటున్నాడు. ఇంకా సమస్తం గురించి మనం డోంట్ బాదర్ అబౌట్ దట్. ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు. దేవుడే సమస్తమును ఇస్తాడు. ఆ సమస్తమును ఇస్తాడనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అఖిల అండి. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేసి కంగ్రాచులేషన్స్ చెప్పాలి అఖిలకి. ఎందుకంటే ఇంత పిల్లప్పటి నుంచి మా ముందు ఉంది కాబట్టి. డిఏ నిజమా కాదా? నేను నిజమే చెప్తున్నాను కదా. డిఏవి స్కూల్లో పాపం స్కూల్ వాస్తవమే కదా ప్రభాబ్ గారు. ఆ ఎగ్జామ్స్లో కొంచెం వెనకబడింది. అప్పుడు చిన్నప్పుడు కొంచెం అంతగా కాన్సన్ట్రేట్ చేసేది కాదు. వాళ్ళు 3 సార్లు పరీక్షలు పెట్టారు, 3 సార్లు 2 సార్లు పెట్టారు. అయినా సరే దేవుడు అక్కడ అనుగ్రహించలేదు. అక్కడి నుంచి స్కూల్లో వచ్చి తీసుకోమన్నారు. గవర్నమెంట్ స్కూల్లో చేయాలి ఇక్కడ డెవలప్మెంట్.
అది ఇంకోటైతే ఏమైపోతాడు, అవమానంగా ఫీల్ అయిపోతారు కదా. కానీ గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళింది ఎస్తేరు మహారాణిలాగా ఏమీ ఆమెకి తక్కువ చేయలేదు. కాష అయితే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ ఉండేది, యాక్టివ్గా డైనమిక్గా ఉండేది. కానీ చర్చి పట్టడానికి బాగా వచ్చేది, ఇంకా రిక్కిలాగా శిష్యులాగా మన రేలాగా వచ్చేది. కానీ దేవుడు ఆశీర్వదించి 10th క్లాస్ ఎగ్జామ్స్కి కరోనా కాబట్టి ఎగ్జామ్ ఫీజు కట్టిన పాస్ చేసాడండి. దేవునికి ఏమో అమ్మ కలిగిన కాక చూసారా, అక్కడ ఏమవుతుందని భయపడుతుంటే ఫీజు కట్టిన ప్రతి ఒక్కరిని 10th కాదు ఇంటర్ డిగ్రీ అందరినీ పాస్ చేశారు. పాస్ అయింది, ఇంటర్ చక్కగా పాస్ అయింది, డిగ్రీ పాస్ అయింది, ఎన్సీసీ సీట్ రాలా. మంచి పర్సనాలిటీ ఉంది కానీ ఎందుకు రన్నింగ్ చేయలేక రాలేదు. చార్లెస్ గారు ఫోన్ చేశారు నాకు, అన్న వెంకట్రావు బ్రదర్ మనకు తెలుసు కదా, బ్రదర్ అలాగే నాకు సీట్ ఇవ్వాలి. చార్లెస్ గారు వెళ్ళి కలవని నేను ఫోన్ చేశాను. ఆయన వెళ్తే పాప ఆయన సహాయం చేసాడు అనుకోవాలి వాస్తవం, ఎందుకంటే ఫోన్ చేస్తే ఆయన ఇచ్చారు సీటు. ఎన్సీసీ నెంబర్ 1గా బి సర్టిఫికెట్ సి సర్టిఫికెట్లో ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా మన ఎగ్జామ్ కూడా రాసింది సండే. ఈ రోజున 5th సెమ్ రిజల్ట్ మంచి రిజల్ట్తో పాస్ అయిన అందరూ చప్పట్లు కొడదాం. నిజంగా దేవునికి మహిమ కలిగిన కాక ఆయన డిఫరెంట్గా మంచిగా సెటిల్ అవుతుందండి, నాకు నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి దేవుని పని చేస్తూ ఉంది, ఎప్పుడు తను గొప్పగా ఎంచుకోలేదు, తగ్గించుకుంది ఎప్పుడు కదా. ఏది అది కావాలి ఇది కావాలని లేదు, దేవుని పని నమ్మకంగా చేసేది. దేవుడు ఎలా ఎంచుకుంటూ వచ్చాడో చూసారా. వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ అండి, చదువుకు పనిచేయరండి, లోకంలో పనిచేయరండి అనుకుంటాం. కానీ అల్పులైన వారిని దేవుడు ఎలా ఇచ్చిస్తాడో మన సంఘంలో ఉన్నబట్టే జీవితం ఇంకా చాలా పెద్దదండి. ఎందుకంటే చదువుకుని బాగా ఉద్యోగం చేసిన వివాహం విషయంలో, పిల్లలు పుట్టే విషయంలో, సమాధానంగా ఉండే విషయంలో, అందరితో ప్రేమగా ఉండే విషయంలో దేవుని జోక్యం లేకపోతే ఏది సక్సెస్ అవ్వదు. కాబట్టి వీళ్ళన్నింటి విషయంలో ఏం చేయాలండి, దేవుని యొక్క కృప ఉండాలి. దేవుని కృప ఉంటే డెఫినెట్గా మనకి ఈ లోకంలో సమస్తమును ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు. మనం దేనికోసం ప్రోకలాడద్దు, దేవుడే ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన కుమారుడిని నీకు ఇచ్చినప్పుడు మిగిలిన ఎందుకు ఇవ్వడు, తప్పకుండా ఇస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన కుమారుడు మనకి ఇచ్చినందుకు మన సంతోషంతో ఉత్సాహంతో ఆయన బిడ్డలుగా మనం కూడా మార్చబడి, మారు మనసు రక్షణ బాప్తిస్మకు మార్చబడి నీతిమంతుల్లాగా రక్షణ సువార్త సాధనాల్లాగా మనం ఉండాలి. మన గురించి ఎక్కడైనా సాక్ష్యం చెప్పేటప్పుడు, ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కొంతకాలం నుండి ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటామండి మనం కదా, కొంతకాలమే ఉంటాం ఎక్కడైనా సరే. కానీ అక్కడ ఒక సాక్ష్యాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉండాలి. చిన్నప్పటి నుంచి అది పిల్లలకు కూడా నేర్పించాలి. పలానా అమ్మయ్య, పలానా అబ్బాయ్య, పలానా బ్రదరా, పలానా సిస్టరా, ఎంత నమ్మకంగా ఉంటారండి. ఇప్పుడు మనం ఏం లేదు, ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తే చాలు. అక్కడ ఏం లేదు, అక్కడ రెండో విషయం ఏం లేదు. ప్రత్యేకంగా మనం మంచిగా ఉండడానికి ప్రయాసపడాల్సిన అవసరం ఏం లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికి మిస్అండర్స్టాండింగ్ రా. కాబట్టి దేవునిలో ఉన్న బిడ్డలు అలా ఉంటే ప్రజలు మనల్ని, మన మీద నమ్మకత్వాన్ని కనపరిచేవారిగా ఉంటారు. ఎప్పుడైతే మనం నమ్మారో మనం వారికి సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరవబడతాయి. నిన్నే నమ్మకపోతే ఎవరు ఎలా వింటారు, నీ మాట ఎలా వింటారు? కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం ప్రతి ఒక్కరూ అటువంటి అనుభవంలో దేవుడు ఇచ్చింది, దేవుడు తీసుకున్న మనం ఈ లోకంలో మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి బాధపడకూడదు. అప్పుడు కూడా ఏం చేయాలండి, స్తుతి ఆ పాట పాడుతూ దేవుని ఆరాధించాలి. ఈ సమయంలో వ్యక్తిగతంగా ఆరాధన చేసే ముందు ఆ పాట పాడదాం. చూడండి, ఎవరన్నా పాడండి. ఆ పాట పాడిన తర్వాత ప్రార్థన.